ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ ఆత్మరక్షణలోకి నెట్టాయి. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో మొదలైన ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు అధిష్టానం సైతం నిరాకరించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేశినేని చిన్ని ఎత్తుకు పై ఎత్తులు వేశారు. దీంతో ఆ వివాదం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన ఎంపీ కేశినేని చిన్ని తాజాగా రూట్ మార్చారు. అధిష్టానం ఈ వివాదంలో జోక్యానికి నిరాకరించడంతో ఉమ్మడి జిల్లాలో తన బలం చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయించారు. దీంతో విజయవాడలో R&B గెస్ట్ హౌస్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షుడు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్ రఘురాం, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వార్ల కుమార్ రాజా, వసంత కృష్ణ ప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ రాజు గోపాల్, కాగిత కృష్ణప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు స్వామినేని ఉదయ్ భానులతో పాటు తదితరులు హాజరయ్యారు. పైకి కూటమి సమన్వయ భేటీగా చెబుతున్న ఈ సమావేశంలో ఉద్దేశం కేశినేని చిన్నికి కూటమి అండగా ఉందన్న సంకేతాలు ఇవ్వడమే. ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్తో విభేదాల నేపథ్యంలో కూటమి అండ కేశినేనికే ఉందనే సంకేతాన్ని ఈ భేటీ ఇచ్చింది. దీంతో ఈ సమావేశం కేశినేని చిన్నికి ఊరటనివ్వగా కొలుకుపూడికి షాక్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం కొలుకుపూడి విషయంలో ఆగ్రహంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీలో కూటమి నేతలు కూడా కేశినేనికే అండగా నిలవాలని నిర్ణయించుకోవడం కీలకంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. కొలుకుపూడి కేశినేని చిన్ని వివాదం దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.